అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపులోకి నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు, బీసీలు. ఆ బీసీలని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలున్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు, కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు
న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు, చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం గాని రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు. ఇక్కడుండే కాలేజీ కూడా మేరీ స్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయిచ్చేసేవాళ్ళు, లేదంటే రికార్డులో మార్చేసేవాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ల ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో
ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది. ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే, మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాలి, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈ రోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.